నమస్కారం. ఈరోజు పద్మశాలి పట్టణ పద్మశాలి సంఘానికి సంబంధించి మా కుల బాంధవులందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తూ అలై బలై కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం పలుకుతూ ఈఆర్ ఫౌండేషన్ ద్వారా మేము సామాజిక సేవలు చేస్తూ అలాగే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు కానీ అలాగే పేదల అభ్యున్నతికి కుల మత వర్గ విభేదాలు లేకుండా అందరి మధ్యన హార్మోనియస్ రిలేషన్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దసరా నవరాత్రుల సందర్భంగా జరిగినటువంటి ఒక మంచి చెడుపై విజయం సాధించినటువంటి దిశగా మేమందరం కూడా ఈ సమాజంలో ఒక 15% ఉన్నటువంటి తెలంగాణలో మేమందరం కూడా సమాజంలో సామాజిక వివక్షత అలాగే ఉద్యోగ అవకాశాలు అలాగే రాజకీయ అవకాశాలను కూడా కోల్పోతూ మేమందరం కూడా మళ్ళీ ఏకతాటిపై వచ్చి మా యొక్క ఐకమత్యాన్ని మరొక్కసారి సమాజానికి చూపించాలి. అలాగే మా మధ్య ఉన్నటువంటి అనుబంధాలని మరింత పెంపొందించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ చార్లెస్ డార్విన్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ సమాజ ఉద్ధరణ కొరకు పాటుపడాలా, అలాగే తన తోటి వ్యక్తిని సహాయం చేసే విధంగా ఉండాలని కాబట్టి ఈ అలై బలై కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పట్టణ సంఘం అలాగే ఈ 1950s నుంచి శ్రీ చిట్ల జీవన్ గారు ఒక మంచి విద్యావంతుడు, అప్పుడు BA చదివినటువంటి తను 20 సంవత్సరాలు అప్రతిహతంగా ఏకతాటిపై నడిపించిండు. దాని తర్వాత కొక్కుల చిన్న భీమయ్య గారు వారు కూడా ఒక 20 సంవత్సరాలు ఎంతో ఏకదాటిపై ఐకమత్యాన్ని నిర్వహించారు. అలాగే కొక్కుల పెద్ద భీమయ్య గారు, త్రివేణి గంగాధర్ గారు, అలాగే మండల అధ్యక్షుల వారు కానీ మా రూపాలి నరసన్న కానీ ఇంకా మిగతా చాలామంది పెద్దలు వారందరూ కూడా కులం యొక్క అభ్యున్నతికి చేశారు. ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే కులం అని ప్రత్యేకమైన ప్రస్తావన ఎందుకు వస్తుంది అని అంటే పద్మశాలందరూ కూడా ఋషి వంశానికి చెందినవారు. వీరందరూ కూడా మోమాటస్తులు. సరే ఎవరైనా ఇస్తే ఓకే, లేదంటే హక్కుల కొరకు పోరాడే తత్వం మా పని మేము చేసుకుంటూ వృత్తుల్లో వ్యాపారంలో విద్యలో మా వంతుకు మేమే కృషి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కానీ రాజ్యాంగం ద్వారా మాకు స్ఫురించినటువంటి రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఎలా తీసుకోవాలో మా దాంట్లో నైతికతను పెంపొందించడానికి కొరకు ఈ యొక్క కార్యక్రమం పునరంకితం కావడానికి అలాగే మేమందరం కూడా ఏకతాటిపై ఉన్నామని రాబోయే కాలంలో రాజ్యాధికారం దిశగా మేము ఏ రకంగా హక్కుల్ని సాధించుకోవాలో అనే కార్యనిర్దేశాన్ని చేయడానికి ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా తన యొక్క అస్తిత్వాన్ని చూపించుకునే విధంగా రాజ్యాంగ ఫలాలను తీసుకోవాలని అలాగే రాజకీయంగా సామాజికంగా విద్య వ్యాపారపరంగా ఉద్యోగపరంగా కూడా మేమందరం అన్నింటిలో ముందున్నాం. కానీ రాజకీయంలో ముందుకు రావాలనంటే కంపల్సరీగా చైతన్యం రావాలా. ఖచ్చితంగా మా దామాషా ప్రకారం మాకు ఎక్కువ సీట్లు వచ్చే విధంగా అది వార్డు మెంబర్ నుంచి పడితే ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా మేమందరం కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందన్న ఆలోచనతో మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మాకు విశేషమైన స్పందన జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వందలాది మంది ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి వారందరికీ కూడా స్వాగతం చెప్తూ ఇప్పుడు ఈ యొక్క కార్యవర్గం నిర్వహిస్తున్నటువంటి శ్రీ మోహన్ దాస్ గారు, శ్రీ రమాకాంత్ సార్, అలాగే భాస్కర్ సార్, అలాగే మా టాటాసాగర్ గారు, అలాగే మా శేఖరన్న, మా నరసన్న ఇలాంటి ముఖ్యులందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఈరోజు సండే అయినా కూడా చాలామంది వస్తున్నారు. మహిళలు పిల్లలు అందరూ కూడా వస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు వారందరికీ కూడా నా యొక్క ఫౌండేషన్ తరఫు నుంచి కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ బంధువులందరికీ నా శుభాకాంక్షలు. ఈరోజు అలై బలై కార్యక్రమం పద్మశాలి తరఫున జరుపుకున్నాము. ఇది చాలా సంతోషకరమైన విషయం. మాది కూడా పద్మశాలి ఎంత స్ట్రెంత్ ఉంటుందని చెప్పి చూపించడానికి ఇది మా దగ్గర కూడా తెలివిగా ఉన్నారు, తెలివి లేని వాళ్ళు లేము అంత. కాబట్టి దీన్ని కూడా రాజకీయంగా మేము ఎదగాలని మా అభిప్రాయం. అందరికీ ఈరోజు మన ఆర్మూర్ పట్టణంలో పద్మశాలి అలై బలై కార్యక్రమానికి ఎంతో ఉత్సాహంగా తరలివస్తున్న పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంతో ఉత్సాహత చూపిస్తున్న మహిళలు పిల్లలకు మరియు పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా నా తరపున హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ వారందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా బ్రహ్మాండంగా మనందరం నిర్వహించుకొని మన ఐక్యమత్యాన్ని చాటి చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా వస్తున్న పద్మశాలి బిడ్డలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ. పద్మశాలి కుల బాంధవులందరికీ ఈరోజు అలై బలై
పద్మశాలి కుల బాంధవులు ఇది చేసినందుకు బాగా శుభాకాంక్షలు చెప్తున్నందుకు విమర్శలందరికీ ఈరోజు రాజకీయంగా కూడా పద్మశాలీలు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎదుగుతారు కానీ ఎవరైనా కానీ మా పద్మశాలీలకు కూడా టికెట్లు కేటాయించాలని కోరుకుంటున్నాను. జై మార్గం. ఈరోజు క్షత్రియ ఫంక్షన్ హాల్లో పద్మశాలి కుల బాంధవులందరికీ అలై బలై కార్యక్రమం కోసం ఇక్కడ విచ్చేసినాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకుందామని ఆశిస్తూ జై మార్కెట్. ఈ పట్టణ పద్మశాలి సంఘం తరఫున అలాయ్ బలే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పట్టణ సంఘం అధ్యక్షుడు మోహన్ దాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత మంచి కార్యక్రమాన్ని మా పద్మశాలి దాంట్లో ఐకమత్యంగా చేస్తున్నందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. ఇదందరూ కూడా మనము ఐక్యత చూసి మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని పద్మశాలీల అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనాన్ని ఈరోజు క్షత్రియ ఫంక్షన్ హాల్లో నిర్వహించడమైనది. పద్మశాలీలు ఐక్యత ఉండాలని, సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా ఎదగాలంటారని ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేస్తారని, మనలో ఐక్యత పెంపొందించడానికి ఆర్మూర్లోని పద్మశాలీలందరూ కూడా ఐకమత్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటని, ఎటువంటి భేషజాలు లేకుండా ఎటువంటి వర్గాలని ప్రోత్సహించకుండా అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆర్మూర్ పద్మశాలి పట్టణ సంఘం తరఫున మేకా మోహన్ దాస్ విజయవంతం పద్మశాలి కుల పేరు పేరున ధన్యవాదాలు. నమస్తే పద్మశాలి కుల బాంధవులకు శుభాకాంక్షలు. ఇవాళ అలబాలి కార్యక్రమాన్ని చేసిన అందరికీ నమస్కారం. మేము ఈ స్థానాల్లో కూర్చొని కార్యక్రమ విజయవంతానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. మ్యాజిక్ షో ప్రారంభంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. మరి దీన్ని వీక్షించాల్సిందిగా కోరుతూ మరి మ్యాజిక్ షో నిర్వహిస్తున్నాం. చందన్ శ్రీనివాస్ గారికి మరి మీ కరతాళ ధ్వనుల మధ్య వారిని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మరి ఒక ఐటమ్ చేసిన తర్వాత మరి గట్టిగా చెప్పండి కొట్టి మరి ఆయన మన పద్మశాలి ముందు బిడ్డ మరి మంత్రిని గ్రామ వాస్తవ్యులు మరి ఫిజికల్ డైరెక్టర్గా నిజామాబాద్లో విధులు నిర్వహిస్తున్నారు. మరి వారి యొక్క మ్యాజిక్ షోను అందరూ చూస్తూ మరి ఆయనకు ఎంకరేజ్మెంట్గా మీ చెప్పంటే మా సన్మానపు దుప్పట్లు.
పద్మశాలి సంఘం పక్షాన మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించాల్సిందిగా మ్యాజిక్ షో తర్వాత మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం సార్. ప్లీజ్ Nimda, Zigelim Simba Simba repose. మరి బ్యాప్టిజం ధరింపజేసి మరి వారికి ముఖ్య అతిథికి మరి కండువా కప్పి వారికి బెస్ట్ విషయం తెలియజేస్తూ మరి మ్యాజిక్ షో ద్వారా ఫ్లవర్తో వారికి ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టి మరి ఒక కళాటువంటి మరి కొప్పుల రమకాంత్ అన్న గారు మరి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా ఈ నూతన కార్యవర్గంలో ఉన్నారు. మరి వారు ఎన్నో కార్యక్రమాలను అనుభవాన్ని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారికి బ్యాట్తో సత్కరింపజేసి కండువా ఓకే. మరి ఈనాటి ఈ కార్యక్రమంలో మరి బ్యాట్ ధరిపోయారు. ఈనాటి ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు బతుకమ్మ కూడా ఆడించడం జరిగింది. ఇవి మరి ఫ్లవర్ బొకే ఇస్తూ సాధారణ స్వాగతాన్ని తెలియజేస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో ఒక పాత్రికేయుడిగా మరి సేవలు అందిస్తున్న మన పద్మశాలి ముందు బిడ్డ రావాల్సింది ఆహ్వానిస్తూ వారికి ఒక బొకే
వేసి మరి కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు రాజశేఖర్ గారు మరి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. రమాకాంత్ గారు మార్కండేయుని యొక్క చిత్రపటానికి మరి అందరి తలలో నాలుగుగా మంచి పనులకు మేము ఉంటాము అని మాకు శక్తియుక్తుల్ని ప్రసాదించమని ఆ మార్కండేయుని వేడుకుంటూ మరి కొబ్బరికాయ కొడుతూ పుష్పమాలంకృతులు చేస్తున్నారు ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు మన మహిళా విభాగం కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతూ మరి మన పద్మశాలి వంశజులందరినీ ఆ మార్కండేయుడు చల్లగా చూడాలని వారి కరుణ కటాక్షలు మన జగవేళలో ఉండాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అతిథులు అందరూ ఈ పూజా కార్యక్రమంలో పార్టిసిపేట్ కావాల్సిందిగా కోరుతున్నాం. ఇలాగే ఆర్మూర్ పుట్టన పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో మరి ఇప్పటి వరకు మరి 2-3 నెలలు గడిచిన మరి వినూత్న కార్యక్రమాలతో మీ అందరి హృదయాలను దోచుకుంటున్న ఈ నూతన కార్యవర్గం మరి అతి తొందరలోనే భవన నిర్మాణాన్ని కూడా చేపట్టబోతుంది. మరి అందుకు గాను ఆ మార్కండేయుడు మనకు కరుణ కటాక్షాలు శక్తియుక్తులు ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ మరి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నేటి మన కార్యక్రమ సభాధ్యక్షులు మరియు ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు మేక మోహన్ దాస్ గారు రాజకీయ పార్టీలకు నిలవు కాదని మరి మార్కండేయుడు చల్లని చూపు లేవండి ప్లీజ్. మరి ఐక్యత పద్మశాలి ఐక్యత మరి అలై బలై కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. డివోషనల్ అండ్ స్పిరిచువల్ బుక్ ఆఫ్ రికార్డ్ ఈ అమ్మాయికి దక్కినటువంటి అవార్డు డివోషనల్ అండ్ సమర్థాన్ని వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఒకసారి సభావేదిక పైకి రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమంలో నృత్యాన్ని మహిళా విభాగం అధ్యక్షులు మరియు సభ్యులు పార్టిసిపేట్ అవుతూ ఈ చిన్నారికి మరి ఆశీర్వాదం తెలియజేస్తూ
మనందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన చిన్నారికి వారి తల్లిదండ్రులకు గురువులకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ మరి మార్కండేయుడు శక్తియుక్తులు ప్రసాదించాలని కోరుతూ మరి చిన్న సత్కారాన్ని గావిస్తున్నారు. నేటి మన కార్యక్రమ సభాధ్యక్షులు మరియు ముఖ్య అతిథి మేక మోహన్ దాస్ గారు, మరి ప్రాజెక్ట్ చైర్మన్ గౌరవనీయులు ఐడియా విజయసాగర్ గారు. అన్నం తేవడం ఒక ఎత్తు అయితే సమయాన్ని ఇచ్చి తన సమాలోచనలతో మన పద్మశాలీలకు చేయూతనివ్వడం, వినూత్న కార్యక్రమాలు చేయడం మరో ఎత్తు. మరి అనుభవమే తమ పాఠశాలగా అంకిత భావంతో మరి ప్రభుత్వ విధి నిర్వహణలో అవిశ్రాంతంగా కృషి చేసి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి అలాయ్ బలాయ్ పద్మశాలిల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మిత్రులు గౌరవనీయులు ఈఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఈరవతి రామదాస్ గారి తనయుడు ఈరవతి రాజశేఖర్ గారికి, అదేవిధంగా నాకు అన్ని విధాల చేదోడు వాదోడుగా ఉంటూ ఏ కార్యక్రమం అయినా నాతో పాటు ఉంటున్నటువంటి మా పట్టణ ప్రధాన కార్యదర్శి కొక్కుల రమాకాంత్ గారు, అదేవిధంగా ఒక ఆలోచన మెరుగగానే అదే కార్యక్రమాలు చేయడం మిత్రమా అని ఒక ఆలోచన రాగానే దాన్ని అమలుపరిచినటువంటి అతి తక్కువ సమయంలోనే ఆహారాన్ని మనకు అందిస్తారని ఈ ప్రోగ్రాంకు చైర్మన్గా ఉన్నటువంటి మిత్రుడు కొక్కుల విద్యాసాగర్ గారు, అదేవిధంగా మా పట్టణ పద్మశాలి సంఘ కోశాధికారి భాస్కర్ గారు, ఉపాధ్యక్షులు గణపురం సంతోష్ గారు. ఇప్పటికే చాలా కాలాతీతమైంది, కానీ మా కార్యవర్గ సభ్యులని ఒకసారి గుర్తు చేసుకోవడం మీ సభకు తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక రెండు ఓపిక పట్టాల్సిందిగా వచ్చినటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరొక ఉపాధ్యక్షుడు కట్కల్ నరేందర్ గారు, అదేవిధంగా పట్న పద్మశాలి సహాయ కార్యదర్శి మిత్రుడు జిందం నరహరి గారు, అదేవిధంగా బొడ్డు సాగర్ గారు, మా తరపు అధ్యక్షుడు అనుక్షణం ఏ సమావేశం నిర్వహించినా మా సమావేశంలో హాజరవుతూ కార్యక్రమాలు విజయవంతం కావడానికి పాల్పడుతున్నటువంటి మా సహచర సర్పాధ్యక్షుడు మొదటి అధ్యక్షుడు అంబటి హరికృష్ణ గారు, అదేవిధంగా రెండవ మల్ప అధ్యక్షుడు గౌరవనీయులు బండి అనంతరావు నాకు అత్యంత ఆత్మీయులు. వారి పేరు చెప్పడానికి కూడా వారు నా మధ్యలో క్షణం ఏ కార్యక్రమం నిర్వహించినా వారు ఉంటారు. ఎప్పుడు చూసినా మాతో పాటు ఉంటూ కార్యక్రమాలు విజయంతో పాల్పంచుకుంటారు. అదేవిధంగా మూడవ తరపు అధ్యక్షుడు చిట్ట యజ్ఞేష్ గారు, నాలుగవ తరపు అధ్యక్షుడు మా కార్యక్రమాలను సమయాన్ని నిర్వహిస్తూ ఎప్పుడు మాతోనే ఉంటున్నటువంటి రాజారామరావు కాలనీ అధ్యక్షుడు గౌరవనీయులు మిత్రుడు రుచుల రాజేశ్వర్ గారు, అదేవిధంగా ఐదవ తరపు అధ్యక్షుడు సైబ సుధాకర్ గారు, ఆరవ తరపు అధ్యక్షుడు మిత్రుడు హౌసింగ్ కాలనీ అధ్యక్షుడు వేముల ప్రకాష్ గారు, ఏడవ తరపు అధ్యక్షుడు గౌరవనీయులు అన్న సదామస్తుల గణపతి గారు, ఎనిమిదవ తరపు అధ్యక్షుడు అనివార్య రాలేకపోయారు బండి రాజు గారు, వారి తప్ప ప్రధాన కార్యదర్శి రాక్షి రమేష్ గారు, అదేవిధంగా సర్వసమాజ్ ప్రసిద్ధి అయినటువంటి మిత్రుడు
రజనీ గారు, వేదికపై ఉన్నటువంటి ఈ మధ్యనే మహిళా సంఘాన్ని ఏర్పరచుకొని మహిళా సంఘం వారు కూడా మీతో పాటు కార్యక్రమాలు చేస్తని ముందుకు వచ్చినటువంటి మహిళా సంఘం అధ్యక్షురాలు మా విశ్వేశ్వర తిరుపతి హేమలత గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మిస్సెస్ అయినటువంటి కుక్కుల వసంతలక్ష్మి గారు, అదేవిధంగా మహిళా సంఘాన్ని ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం చేసినా మీతో పాటు నేను ఉంటానని ముందుకు వస్తున్నటువంటి ఇయర్ ఫౌండేషన్ సతీమణి ఈరవతి సునీత గారు, వీరందరికీ కూడా పటుల సంఘం తరఫున ఈ అలాగే పదవి కార్యక్రమం సందర్భంగా వీరందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, కృతజ్ఞతలు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా మన పద్మశాలీలు ఐక్యతగా ఉండాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం చేయాలి అని మాకు ఆలోచన రావడమే తడువుగా దసరా గురువారం జరిగింది. నెక్స్ట్ సండే 5వ తారీఖు ప్రోగ్రాం చేద్దామని ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సమయం లేదు అని 5వ తారీఖు నుంచి మళ్ళీ 3-4 రోజుల తర్వాత ఆలోచన చేసుకొని 9వ తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 9వ తారీఖు నాడు సమావేశం ఏర్పాటు చేసి ఆ 9వ తారీఖు కార్యవర్గ సమావేశంలో ఆదివారం నాడు ఫిక్స్ చేద్దామని 10-11 మధ్యలో 2 రోజులు మాత్రమే ఉంది. మా సమావేశంలో పద్మశాలి కొన్ని విషయాలు చేశారు. మా సమావేశంలో మరి ఎవరిని అతిథులుగా పిలుద్దాం, ఎవరిని ఈ సమావేశానికి ఈ అలేపలే కార్యక్రమానికి మనం ఆహ్వానిద్దాం అని సమావేశంలో మాట్లాడుకోవడం జరిగింది. అప్పుడు అందరి నిర్ణయం ఏంటంటే మన పద్మశాలీల సంఘాలు జిల్లాలో అనేకంగా ఉన్నాయి. మరి ఏది నిజమైనటువంటి సంఘం, ఏది దేని గుర్తిద్దాం అనే ఆలోచన రావడం జరిగింది. అయితే ఏ వర్గాన్ని పిలవకుండా, ఏ జిల్లా సంఘాన్ని పిలవకుండా, ఆ జిల్లా సంఘాన్ని ఆర్మూరులో ప్రాతినిధ్యం వహించిన వారిని కూడా పిలవకుండా కేవలం తరఫు అధ్యక్షులకు మనం ఆహ్వానం ఇద్దామంటని మా ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి 8 తరఫు అధ్యక్షులు గడపకు వెళ్ళి వారికి కరపత్రాలను ఇచ్చి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా మాతో పాటు మున్సిపాలిటీలో భాగమైనటువంటి పెరికిట్ మామిడిపల్లి గ్రామాలు కూడా ఇదే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి గ్రామాలు కాబట్టి వారికి కూడా సోదరభావంతో మనమంతా ఒకటే అని వారిని కూడా గడపకు వెళ్ళి తరఫు అధ్యక్షులకు, మామిడిపల్లి తరఫు అధ్యక్షులకు, మామిడిపల్లి తరఫు 2వ అధ్యక్షులకు, పెరికిట్ కాకతీయ కాలనీ అధ్యక్షులకు, పెరికిట్లో ఉన్నటువంటి మిగతా అధ్యక్షులకు అందరూ కూడా ఆహ్వానాన్ని వారి ఇంటికి వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక కార్యక్రమం చేయడానికి ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. మాకున్నటువంటి సమయం 9వ తారీఖు నాడు సమావేశం సాయంత్రం రాత్రి టైంలో ఏర్పరచుకొని 10వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు రాత్రి 9 గంటలకు
మరి చిన్నారి అద్భుతంగా నాట్యాన్ని ప్రదర్శించారు. వారికి ఉదయం ముందర చీకట్లు సంతోషాలు వస్తాయన్నది సహజం. అయితే నింగిలోని తెల్ల మేఘం నల్లబడితేనే చెల్లులు కురిసేది. ఎందుకు చెప్తున్నా అంటే మరి మనము ఎంత అర్థవంతుల వేదిక మరి అలైపలైలో మరి మనం కలుసుకున్నటువంటి సమైక్యత రాగాన్ని మరి మీ అందరికీ తెలియజేస్తూ రానున్న కాలంలో ఎన్నో వినూత్న కార్యక్రమాలతో మేము ముందుండడానికి మరి మన సభ గారికి సభామీతులు అందరికీ కూడా ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎంపీ తరఫున అధ్యక్షుడు కూడా మండల అధ్యక్షుడు పుట్టు గంగన్న గారికి, అలాగే చిన్నారాయణ గారికి, ప్రాంతీయ పద్మశాలి సంఘంలో సభ్యుడైనందుకు, అలాగే తిమ్మాపూర్ రావు గారికి, మాడే తిమ్మతి గారికి, మిగతా తరఫుల నుంచి వచ్చిన సభ్యులందరికీ కూడా, అలాగే మహిళా మండలందరికీ కూడా ఈ సందర్భంగా నేను స్వాగతం తెలియజేస్తున్నాను. అలాం బలాం అనే పదము తెలంగాణ నుంచి, స్వచ్ఛమైన తెలంగాణ నుంచి వచ్చిన పదము. అలాం బలాం యొక్క అర్థం నాకేం చెప్తారు. అలాం ఒక ధనవంతుడు అంటే బలమున్నవాడు. అరే రారా నువ్వు రా చూసుకున్నావంటే ఆ పక్క ఆ పేదవాడు గరీబోడు పక్క పంచనైన వాడికి ఏం చేయాలో అర్థం కాకుంటే ఆయన పక్క ఉన్న పనివారు వాడిని అలింగనం చేసుకొని నేనున్నాను నువ్వు పోరా అంటే వాడికి 10 మంది బలం వస్తుంది. దాన్నే అలాం బలం అంటారు. వాడు పోయి అతనితో తడబడితే అది అలాం బలం అనే అర్థం వస్తుందని అనుకుంటున్నాను. అలాగే మన పద్మశాలి గురించి కూడా ఒక 2 విషయాలు చెప్పుకోవాలి. మన పద్మశాలి నూలుపోగు ఆది మానవుడు పుట్టే ముందు బ్రహ్మదేవుడు మనము అరే వీళ్ళందరూ వస్త్రం లేకుండా ఉన్నారని బ్రహ్మదేవుడు మన పద్మశాలని నూలు పోగుంచి బట్ట తయారు ఏమన్నాడు. ఆ బట్ట తయారు ప్రపంచానికి అందించింది ఓన్లీ పద్మశాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయం కొద్దిగా రాజకీయంగా మాట్లాడాలి. ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఉన్నాయి. దయచేసి 42% బీసీ రిజర్వేషన్ వస్తుంది. మహిళలు కూడా మన పద్మశాలిలో మహిళలు కూడా చాలా మంది ముందున్నారు. వాళ్ళు కూడా కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ ఎవరైనా నేర్చుకున్నారు. మా పద్మశాలి సంఘంలో సంప్రదిస్తే మా వాళ్ళు పెద్దలందరితో కలిసి మేము అందరినీ ముందుకు తీసుకెళ్తాము. రాజకీయంగా కూడా మనం ముందు ఉండాలి. అందరూ అన్నింటిలో ఉన్నాం. చదువులో పద్మశాలి లేకుంటే, డబ్బులు లేకుంటే, కానీ ఇప్పుడు అన్నింటిలో ఉండగా రాజకీయంలో లేవు. ఆర్మూర్లో ఇప్పటి వరకు చైర్మన్ త్రివేణి గంగాధర్ గారు ఒక్కరు ఉన్నారు. కౌన్సిలర్గా ఇక్కడ కూర్చున్న రమేష్ గారు, జోసి గారు, నేను, ప్రస్తుతం తాజా మంది కౌన్సిలర్ మన తాళ్ళ ప్రసాద్ గారు ఉన్నారు. ఇక్కడ సొసైటీ చైర్మన్ నిబంధన ఉన్నాడు. మేమంతా రాజకీయంగా ఉన్నాము. రాజకీయంగా కూడా మనం ముందుండాలని తెలియజేస్తున్నాను. ఇంకో విషయము, మన పద్మావతి అమ్మవారు తిరుపతిలో ఫస్ట్ కళ్యాణం అయితే ఇచ్చేది మనమే బట్ట చీర మనమే బహుకరిస్తాం మన ఆడబిడ్డని. ఆ చీరతో అక్కడ కళ్యాణం అవుతుంది అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. అలాగే వేదిక మీద ముందున్న పెద్దలు మా పద్మశాలి పట్టణానికి అధ్యక్షులుగా చేసిన యశ్వంత గన్న కానీ, సాయనాథ్ సార్ కానీ, నూకల్ నారాయణ కానీ, రమేష్ మాసంలో ఎంత ఒకటి పద్మశాలంతో ఒకటి ఏదైనా సాధించగలమని భావనతో వారు ముందుకు వచ్చారు. వారికి ఉండగలిగా మనం ఉన్నాము. వారందరికీ ఇక్కడ 1909లో ఈ క్షేత్రీయ ఫంక్షనాలు కట్టడం జరిగింది. గవర్నమెంట్ ఇచ్చారు. మన సంఘ భవనం లేదు. దానికి మన సంఘ భవనం ఇలాంటి కార్యక్రమం జరుపుకుంటే బాగుంటుంది. కాబట్టి ఎవరు రాజకీయంగా నిలబడినప్పటికీ కూడా వారికి అండదండగా ఉంటూ మన పద్మశాలి ఐక్యపత్యాలను చాటుతాము. పద్మశాలి వారికి బలపడతాము. అన్నా నేను ఉన్నాను వారికి ముందుకు వస్తూ వారికి న్యాయాన్వేషణలో కృషి చేస్తాము. ముందుకు పడుతూ ముందు జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆర్మూర్ పట్టణ చైర్మన్గా వారికి అండదండగా ఉంటూ, ఎందుకంటే ఇప్పుడు చాలా మూలాంతరమైన పద్మశాలి ఏ పని చేసినా చెప్తూనే ఉంటాను. కాబట్టి మనము ఎవరిని మూడగా ఉండకుండా, బానిసగా ఉండకుండా, మనం స్వతంత్రంగా ఆలోచిస్తూ బీసీ ఉద్యమాన్ని మనం పైపైకి చేస్తూ మన పద్మశాలి విద్యలకు అన్ని దాకా ఒకరికొకరు ఐకమత్యంగా ఉంటూ సంఘం పట్టణ సంఘానికి సంబంధించి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి
ఆర్మూర్ అనే ఒక విశిష్టమైన ప్లేస్, తెలంగాణలోనే ఒక గోల్డెన్ పీకాక్. గోల్డెన్ పీకాక్ అంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్ డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పైన సోనీకి చిడియా అంటారు. దేశంలోనే సోనీకి చిడియా తెలంగాణ అయితే, తెలంగాణలో సోనీకి చిడియా ఆర్మూర్ అని సగర్వంగా చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్కడ కూర్చున్నటువంటి అందరూ కూడా మీరందరూ వేదిక మీద కూర్చున్నట్టు, మేము వేదిక కింద కూర్చున్నట్టుగా నేను భావిస్తూ మీ అందరి యొక్క ప్రేమాభిమానాలు అక్కడ కింద కూర్చోవడం అనేది ఎంత ఓపికతో ఉంటే ఈ వీళ్ళందరినీ మీరు భరిస్తున్నారు అనేది చాలా గొప్ప విషయం. సో ఓపిక అనేది పద్మశాలిలో మొదటి క్యారెక్టర్. సో ఓపిక ఎంత ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది, అంతకంటే ఇంకా బలమైన కోపం కూడా ఉంటుంది. నైతిక విలువలు పాటిస్తున్నటువంటి నా అన్నదమ్ములందరూ, నా అక్క చెల్లెళ్ళందరూ, నా పిల్లలందరికీ కూడా విజయదశమి అలాగే దీపావళి యొక్క శుభాకాంక్షలతో ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఆర్మూర్ పట్టణ సంఘం అధ్యక్షులైనటువంటి శ్రీ మేక మోహన్ దాస్ గారికి, కార్యదర్శి అందరిలో కలలో నాలుగు లాంటి వాడు రమాకాంతన్న గారికి, క్యాషియర్ భాస్కర్ గారిని, అలాగే అందరినీ కూడా ఎంతో ఎంకరేజ్ చేస్తూ, ఎంతో నవ్విస్తూ, ఎంతో ప్రేమగా వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయట తీసే మా టాటా సాగర్ బాబు గారికి, అలాగే ఆర్మూర్లో మొట్టమొదటిసారిగా పద్మశాలి సంఘం అంటే మగవాళ్ళే అనుకున్నట్టు కాకుండా మహిళల్ని కూడా ఇన్వాల్వ్ చేసి అందులో ముందుగా మేమున్నాము, జనాభాలో 51% ఉన్నటువంటి లేడీస్ కంటే మగవాళ్ళు 100% మైనారిటీగానే ఉన్నారు. మహిళలు ఎంత ఓపికతో ఉంటే ఎంత ఎదిగినా అంత ఒదిగినటువంటి నా అక్క చెల్లెలకు వాళ్ళ ప్రతినిధిగా ఉన్నటువంటి హేమలత గారిని, అలాగే ఎంతో ప్రేమగా అందరినీ పలకరించేటువంటి కొక్కుల వసంతక్క గారికి, అలాగే నా సత్యమణి సునీత, అలాగే మా మరదలు వందనకి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మండల అధ్యక్షులైనటువంటి శ్రీ బొట్టు గంగాధర్ గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి ఒక పేరుతో నేను సంబోధిస్తాను. దయచేసి బోరు కాకండి, ఎందుకంటే ఈ ప్రపంచమంతా బతుకుతున్నది కేవలం ఐడెంటిటీ కొరకే. నీకు ఇచ్చినటువంటి విశిష్టమైన స్థానమే ఈ ప్రపంచంలో. దెర్ ఇస్ ద హైబర్నేషన్ ఆఫ్ దిస్ లైఫ్. అంటే మనం పుట్టింది గతించడానికే. ఆ మధ్యలో ఉన్నటువంటి కళలాంటి జీవితమే ఈరోజు జరిగింది, నిన్న గుర్తుంది, మొన్న గుర్తుంది, రేపు ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి ముఖ్యులైనటువంటి 8 తరపులైనటువంటి అధ్యక్షులందరినీ కూడా నేను ఒక్కసారి ప్రేమతో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటున్నాను. 1వ తరపు అయినటువంటి శ్రీ అధ్యక్షులు శ్రీ అంబటి కృష్ణ గారు, 2వ తరపు బండి అనంతరావు గారు, 3వ తరపు యజ్ఞేష్ గారు, 4వ తరపు రుద్రరాజేశ్వర్ గారు, 5వ తరపు సాయిబ సుధాకర్ గారు, 6వ తరపు వేముల ప్రకాష్ గారు, 7వ తరపు సదవస్తుల గణపతి గారు, 8వ తరపు రమేష్ అన్న. కరెక్ట్, రమేష్ అన్న ఎక్కడున్నా అన్న వాట్సాప్ చూస్తున్నాడు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా అన్న నీలమంత్రి సురేంద్ర అన్న, చౌకలింగం గారు, బుద్ధెట్ రమేష్ గారు, ఇట్టెం సాయంగ గారు, మేక యశ్వంత్ గారు, తాళ్ళ హరిచరణ్ గారు, చంద్రరవి గారు, ఏడెల్లి శ్రీనివాస్ గారు, నూకల్ నారాయణ గారు, రూపల్ నర్సయ్య గారు, నావన సత్యనారాయణ గారు, మరి మా అన్న ఆయన చూడగానే రౌద్రం ఇట్లా పద్మశాల యొక్క ఐకమత్యాన్ని చాటి చెప్పి మానేటి హిమ్మద్రన్న, ప్రభాకర్ సార్, నూకల శ్రీను నా మిత్రుడు, కిట్టు, నూకల్ శేఖర్ గారికి, అందరికీ కూడా ఇక్కడ వేదిక పైన ఆశీర్వైనటువంటి ఉన్నతమైన వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి నా మిత్రులందరికీ, అలాగే ఈఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి వచ్చినటువంటి మా టైగర్ సురేష్ అన్న, రామ్ ప్రసాద్ అన్న, రామచంద్ర అన్న, దోమల శ్రీనివాస్, నవీన్, అలాగే నా ముఖ్య మిత్రులందరికీ కూడా, ప్రియమైన మిత్రులందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు, ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మిత్రులు 5 నిమిషాలే మాట్లాడతాం, మనందరికీ ఆకలిస్తుంది. మళ్ళీ మహిళలందరికీ కూడా ఒక చిన్న గిఫ్ట్లు కూడా వారందరికీ ప్రేమానుభూతులు. మన యొక్క ఫౌండేషన్, మన ట్రస్ట్ అంటే బహుమతి అనే దానికి విలువ ఉండదంట, అది ఉన్నతమైనది. డౌన్ కౌంట్ ద టీత్ ఆఫ్ గిఫ్ట్ రాస్తాడు ఇంగ్లీష్లో. శ్రీను, లోకల్ శ్రీను ఒక మనిషికి ఒక గుర్రం ఇచ్చిండట గిఫ్ట్గా. గుర్రం పళ్ళు మంచిలేవు, అది మంచిలేవు అని కాకుండా ఈ చిన్నగా
మా పద్మశాలీల వెంటనే ఒక అనగారిన వర్గం, ఒక బాధ, ఒక అవమానం, ఒక బాధలతో గడిచినటువంటి జీవితం నుంచి, ఎంతనో బురద నుంచి ఒక మంచి తామర పూలు లాంటి విరజరిగినటువంటి నా అన్నదమ్ములందరూ, నా పిల్లలు, మన యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రతి దాంట్లో ఉన్నటువంటి నా యొక్క పిల్లలందరికీ, నా యొక్క పద్మశాలి కుల బాంధవులందరికీ, నా యొక్క బంధుజనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీ అందరికీ ఒక మంచి గిఫ్ట్స్ ఉన్నాయి. అలాగే మంచి మనకు తగ్గట్టుగా, మన స్థాయికి తగ్గట్టుగా, మన జీవితాలకు తగ్గట్టుగా ఒక మంచి భోజనం కూడా ఏర్పాటు చేసినాం. కాబట్టి ఒక 5 నిమిషాలు దయచేసి నా మాట మీకు వింటే నేను 100% సంతోషపడతా. సో నేను ఎక్కువ పూర్ణ చేయించాను మీకు. మిత్రులారా, మనం అందరికీ తెలుసు పద్మశాలి కులం అనే ఒక మీకు డౌట్ రావచ్చు. ప్రతి ఒక్కరు పెడుతున్నారు, మనం పెట్టడంలో అర్థం ఏంటి అని. మనందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర జనాభా 3,96,00,000 ఉన్నటువంటి ఈ యొక్క జనాభాలో మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఒక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ పద్మశాలి, అది 15.2%, అంటే 62,46,500 మంది ఉన్నటువంటి మన జనాభా మామూలు విషయం కాదు, మామూలు విషయం అసలే కాదు. ఇక్కడ ఉన్నటువంటి చట్టసభలలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 119 మంది ఎమ్మెల్యేలు. 119 మంది ఎమ్మెల్యేలలో మన యొక్క స్థాయి, మన యొక్క పద్మశాలీల యొక్క ఎంత పర్సెంటేజ్ ఉండాలా? 120 into 15% అంటే ఎంతమంది ఉండాలా మిత్రులారా? ఒకసారి దయచేసి చెప్పండి పిల్లలు. 120 into 15% మీన్స్ 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మనకి ఎంతమంది ఉన్నారు తెలుసా? 50 మంది అని అనుకుంటున్నారా? కేవలం ఒక్కడే. ఇది చాలా అన్యాయం మిత్రులారా. శాసనాన్ని నిర్మించేది మనమే, శాసనకర్తలు మనమే. మెజారిటీ ఇస్ ద లా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనే చార్లెస్ డార్విన్ చెప్పింది. ఏమనంటే నీ యొక్క గమనాన్ని, నీ యొక్క ఆలోచనను, నీ యొక్క జీవన విధానానికి ఎప్పుడు కూడా నీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు పోతేనే నీ యొక్క జాతి మిగులుతుందని చెప్పింది. స్కూల్లో ఒక వ్యక్తి వచ్చిండు. ఆ వ్యక్తి ఒక క్లాస్లో మాట్లాడుతున్నాడు. నీకు ఆన్సర్ వచ్చు, కానీ నీ మొహమాటం వల్లనో, నీ సిగ్గుతోనో, నీ భయంతోనో చాలా మంది పిల్లలు ఒక క్లాస్ నుండి, ఇక్కడ చాలా మంది టీచర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు, చదువుకునే పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే నీకు వచ్చినా కానీ క్లాస్లో ఒక టాప్ పర్సన్ ఎవరు చెప్తారా? A+B ఇంటూ A - B ఎవరు చెప్తారా? =1 అంటే ఏం చెప్తారు? అందరూ ఇక్కడ ఒక పర్సన్ చూస్తారు. ఆ పర్సన్ ఎవరంటే క్లాస్లో ఫస్ట్ వచ్చే పర్సన్, ఆయన మాత్రమే చెప్పాలా? నేను చెప్పా, నేను వచ్చినా కూడా నేను చెప్పా అని అనుకుంటే విధానం. నగేష్ నువ్వు టీచరే కదా, అవునా? రాజు ఉన్నాడా? గోపతి రాజు, బాలుగారు, వీళ్ళందరూ ఏమనుకుంటారంటే నాకు వచ్చి కానీ ఆయనే చెప్తాడు. నువ్వెందుకు చెప్పద్దు? నీ అస్తిత్వాన్ని ఎందుకు కాపాడుకోవద్దు? ఎందుకు? నేను అక్కడికి వెళ్తే నేను ఒకవేళ నా యొక్క ఆన్సర్ తప్పైందనుకో వాళ్ళందరూ నన్ను హేళన చేస్తారేమో, నన్ను అవమానపరుస్తారేమో, నేను చెప్పే ఆన్సర్ కరెక్ట్ కాదేమో అనే ఒక శంక, ఒక ఆలోచన మన గుండె లోపల నిగూఢమై ఉన్నది. ఈరోజు మన పద్మశాలీలమని ఎవరు కేటగిరీ చేసింది? దానికి కారణం ఎవరు? రాజ్యాంగం అనే యొక్క భగవద్గీత మనకు రాసిపెట్టింది. ఆ రాజ్యాంగంలో నువ్వు రోడ్డుకి ఎటువైపు నడవాలి, నువ్వు రోజు పొద్దున్నే ఈ పని చేయాలి, నువ్వు డబ్బుకి రకంగా ఖర్చు పెట్టాలి, నువ్వు ఏం కొనాలంటే ట్యాక్సీ రకంగా కట్టాలా, నువ్వు ఉద్యోగం పోవాలంటే నీ కులమేంటి, నీకు రిజర్వేషన్ ఎంత అని దానికి పొందుపరిచింది. ఎందుకు పొందుపరచాల్సి వచ్చింది? మహాత్ములు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనగారిన వర్గాలు గత 1000 సంవత్సరాల నుంచి మనం అందరం కూడా వృత్తిని, ప్రవృత్తిని నమ్ముకున్న వాళ్ళు. ఇక్కడ ఎవ్వరు కూడా రాజవంశీయులు లేరు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి యొక్క నేపథ్యం ఇస్తే ఖచ్చితంగా తనకు తాను శ్రమపడి పాతకాలం పూనై పెంకల ఇండ్ల లేని ఏ వ్యక్తి ఉన్నాడో చెప్పండి ఇక్కడ పద్మశాల. మనకి ఎప్పుడు కూడా బంగ్లాలు లేవు. 1980s ఎవ్వరు కూడా బంగ్లాలు లేవు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఇక్కడ. ఈరోజు మన పిల్లలు నాసాలో ఉన్నారు. అలాగే వసంతకు తెలుసు, అమెరికాలో అధ్యక్షుల వారికి అఫీషియల్ డాక్టర్ ఎవరంటే మన పద్మశాలి. ఒకసారి గట్టిగా తప్పట్టు కొట్టండి. అమెరికా అధ్యక్షుడి యొక్క పర్సనల్ డాక్టర్ డాక్టర్ రామస్వామి, నిజామాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన అమెరికా అధ్యక్షుడికి పర్మనెంట్ గా
ఒక డాక్టర్గా ఉంటున్నాడు. నాసాలో ఉన్నటువంటి అంటే ఉపగ్రహాలను పైకి పంపించేటువంటి అమెరికా అంటే వలస దేశాలకు సంబంధించినటువంటి దేశం. అందులో మేజర్ షేర్ బ్రెయిన్ అంత ఇండియా నుంచి వచ్చింది. సున్నాను కనుగొన్నది మనమే, ప్రతి ఒక్క ఆయుర్వేదాన్ని కనుగొన్నది మనమే, శాస్త్రంలో మనం 100% టాప్లో ఉన్నాం, విద్యలో ఉన్నాం, ఉద్యోగాల్లో ఉన్నాం, అండ్ ప్రొఫెషన్లో ఉన్నాం, బిజినెస్లో ఉన్నాం, ప్రతి దాంట్లో ఎందులో లేవు. మన భారతీయ సంస్కృతిలో పద్మశాల యొక్క అమ్మల యొక్క కట్టుబొట్టు ఎంత పద్ధతిగా ఉంటుందంటే ఇతరులకు ఆదర్శంగా ఉంటుంది. ఎప్పుడు కూడా దేశజాల గోము, ఎప్పుడు కూడా మన యొక్క స్త్రీతత్వం, మన యొక్క అందం, మన యొక్క సంస్కృతికి లోబడే ఉంటుంది. ఎప్పుడు కూడా అహంకార ధోరణి గోము, ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి వస్త్రాధారణ చేయం. అది పద్మశాలి అంటే. ఒక చిన్న విషయం చెప్తే, ఒక అమ్మాయి మొన్న గచ్చిబౌలి స్టేడియం దగ్గర ఒక నడుచుకుంటూ వస్తుందట, ఏ బండ్లు ఆగుతలేవట. అయితే అన్ని బండ్లు పోతున్నా కానీ ఆపుతలేదు. కానీ ఒక బండి పోతే ఇట్లా అన్నదంట. ఆ బండి ఆ ముందు పోయి మళ్ళీ ఇంటికి వచ్చిందంట. ఆ బండిలో కూర్చొని అమ్మాయి అక్కడ దించేయమంటే అక్కడ దించేసిందట. కారణం తెలుసా? ఆ బండి వెంట పద్మశాలి అని రాసింది ఉందంట. పద్మశాలి అంటే ఇంకొకరిని మోసం చేయడు, ఇంకోని ఇబ్బంది చేయడు, ఇంకోనికి అన్యాయం చేయడు, ఇంకోని బలాత్కారం చేయడు, ఇంకోటి డబ్బు తినడు, ఇంకోటి అప్పు చేయడు, ఇంకో రకమైన వ్యక్తిని లాక్కొని రాడు. ఇది నాది అనే యొక్క అహంకారపూర్వమైన దుర్మార్గమైన కార్యక్రమాలు ఎప్పటికీ చేయడు. అది ఆ బ్లడ్ అనే లేదు. కాబట్టి ఆ బ్లడ్ని, ఆ మంచితనాన్ని చాణక్య నీతి ద్వారా మహాభారత యుద్ధంలో చెప్పిండు. మా సురేష్ అని ఎప్పుడు చెప్తున్నాడు, కర్ణుడు చాలా మంచివాడు, కానీ ఒక దుర్మార్గమైనటువంటి కూటమిలో పోయిన తర్వాత ఆటోమేటిక్ ఏమైపోయిండు, తాటి చెట్టు కింద పాలు తాగిన కూడా కళ్ళు తాగినట్టారు. అటువంటి వ్యక్తి అక్కడ పోయిన తర్వాత నాశనం అయిపోయింది. కానీ రామాయణంలో రావణాసురుడు తమ్ముడైనటువంటి విభీషణుడు శ్రీరాముడి దగ్గరికి వచ్చాడు. ఏమన్నాడు? స్వామి, మీ యొక్క ధర్మము, మీ నీతి, ఏకపత్ని వ్రతుడివి, ఒకే బాణం, ఒకటే మాట, ఒకటే భార్య. అటువంటి సంస్కృతి శ్రీరాముడి నుంచి వచ్చినటువంటి వంశం మనది. మనం ఏం చేసినా కూడా ఇంటికి గుట్టును కాపాడుకుంటూ ప్రేమతో మనకున్న దాంట్లో ఉన్న లేకపోయిన కాలంతో నదిని ఎదుటి వాడి యొక్క చేతి దాపకుండా బయట పోయి అప్పులు చేసి ఎగ్గొట్టే రకం మనం కాము. 100% నీతి, నిబద్ధత, నైతిక విలువలతో కలిగినటువంటి మన సమాజ నిర్మాణం 100% నియమబద్ధంగా ఉంటుంది. మన పిల్లలు కూడా 100% మన చెప్పు చేతలనే ఉంటారు. రాత్రి పోయి అక్కడ తిరగచ్చుడు, ఆడేడు తాగచ్చుడు, ఇంకోటి పైసలు మోసం చేసినటువంటి లెక్కలు ఎప్పుడు చేయడు. తను బాధపడతాడు కానీ ఇంకొక వ్యక్తిని బాధ పెట్టాడు. కాబట్టి కర్ణుడు చావుకి 1,00,000 కారణాలు అయితే ఆయన బండి భూమాత యొక్క శాపం వల్ల లోపలికి పోతున్నప్పుడు కృష్ణుడు అంటాడు, బాణమయ్యి అర్జునుడిని, అయ్యో ఆయన ఆల్రెడీ కష్టాల్లోనే ఉన్నాడు కదా, ఆయన ఎట్లా బాణం వేస్తావంటే, కర్త కర్మ క్రియ, నువ్వు కర్మ ఖచ్చితంగా నువ్వు ముందుకు తీసుకుపోవాల్సిందే. ధర్మ సంస్థాపన స్థాపించడానికి వరకు కొంతమంది దుర్మార్గులను ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందని చెప్పిండు. అందుకోసమే ఈరోజు ఏడేని శ్రీనివాస్ గారు, లింబాచంద్ర గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా బాపు, వీళ్ళందరూ కూడా వద్దని చెప్పినా కూడా, ఈ యొక్క సమావేశానికి వెళ్ళకండి చెప్పినా కూడా ఎంతో ప్రేమగా మా ముందుకు వచ్చినటువంటి మీ ముగ్గురి కూడా జోహార్లు. మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లతో వారికి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కాకుండా ఉండడానికి కొరకు కొంతమంది అగ్రవర్ణాలు, కొంతమంది వేరే వ్యక్తులు మన యొక్క ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయడానికి మన దాంట్లోనే కొంతమంది, ప్రతి దాంట్లో కొంతమంది శకుని లాంటి వ్యక్తులు ఉంటారు. అటువంటి వ్యక్తులను లోపరుచుకొని నీకేమో చేస్తామని చెప్పి ఈ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేయమని మనం ఏం చేస్తున్నాం అబ్బా? మనం ఏం చేస్తున్నాం? మన యొక్క ప్రేమను, మన యొక్క బలాన్ని, మన యొక్క ఆప్యాయతను పంచుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటే ఎవరికి ఎందుకబ్బా నొప్పి? ఎవరికి నొప్పి? మనమందరం ఒకటే కులం, ఒకటే మతం, ఒకటే జాతి, ఒకటే ఆలోచనటువంటి ఈ యొక్క ఎంత మంచి ప్రేమానురాగాలైనటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వీరందరూ కూడా పంచుకుంటే నీకేమైతుందబ్బా నొప్పి? ఎవరో పదవి ఇస్తా నీకు, నువ్వు అతను విచ్ఛిన్నం చేయు, నీకు ఇంకేదో కౌన్సిలర్ ఇస్తా, అది విచ్ఛిన్నం చేయాలంటే రేపు తెల్లారి నీతి తప్పినప్పుడు ప్రకృతి ఖచ్చితంగా ప్రతి వాడి యొక్క అంతు చూసే పోతుంది. అందుకోసమే భవిష్యత్తును కానీ ప్రకృతితో కానీ ఎప్పుడైతే ఆడుకుంటావో ఖచ్చితంగా ప్రకృతి మంచి చేసిన వ్యక్తికి ప్రకృతి నా లోపల పెట్టుకుంటుంది.
చెడు చేసిన వ్యక్తిని కూడా తన లోపల ఆలింగనం చేసుకున్నట్టు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నా వ్యక్తులు చిల్క రాజేష్ గారికి మీ యొక్క ధైర్యానికి, మీ యొక్క ప్రేమకు ఖచ్చితంగా మీరు వేదిక ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. చిల్క రాజేశ్వర్ గారు రాజకీయంలో ఒక మంచి నిష్ణాతుడై మన పద్మశాలి యొక్క ఔన్నత్యాన్ని, మన గౌరవాన్ని ఏ పార్టీలైనా సరే, బీజేపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, అంత మన వాళ్ళు ఎక్కడున్నా ఉండాల్సిందే, చేయాల్సిందే. అందుకోసమే మిత్రులారా నేను ఏమంటున్నానంటే, ఆర్మూర్ యొక్క పట్టణం స్టార్ట్ అయింది శ్రీ చిట్ల జీవన్ గారు. అప్పుడు బిఏ చదువుకొని 20 సంవత్సరాలు ఈ యొక్క కార్యక్రమాలను నిరంతరంగా ఒక వ్యక్తి యూనిటీ ఇన్ డైరెక్షన్ అంటే ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవాన్ని కింది వ్యక్తులందరూ కూడా అదే ప్రేమతో యాక్సెప్ట్ చేశారు. దాంట్లో నిజాయితీ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత మా సాగర్ గారి నాన్నగారైనటువంటి కొక్కుల చిన్న భీమయ్య గారు 15 సంవత్సరాలు కూడా గట్టిగా ఈ యొక్క దానికి ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. దాని తర్వాత మా రమకాంతన్న బాబు కొక్కుల పెద్ద భీమయ్య గారు ఆయన చేసినటువంటి యొక్క సేవ విశేషమైనది, ఆర్మూర్ మర్చిపోలేని. దాని తర్వాత చిట్ల ప్రకాష్ గారు, దాని తర్వాత మొన్న త్రివేణి గంగాధర్ గారు ఒక ఉన్నతమైనటువంటి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గా స్వశక్తితో ఎదిగినటువంటి ఆయన గారు, అలాగే యశ్వంతన్న ఎంతో గొప్పవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎంతో చూసుకొని వచ్చిన వాళ్ళు. వాళ్ళ అనుభవం గొప్పది. మనం ఇప్పుడు తాటాకి చెప్పులకు కుందేలు బెదిరినట్టు నిండుకుండా ఎప్పుడు కూడా తొలగదు. ఏవైతే ఒకటి కుండలు అవే ఎక్కువగా వాటర్ని జంప్ చేస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చెప్తున్నానంటే, రాజ్యాధికారం కోసం ఇంతమంది ఉన్నాం మనం. 1 లక్ష రూపాయలు, 10 లక్షలు, 50 లక్షలు సంపాదించుకునే వ్యక్తి ఒక చిన్న అన్యాయమైన కేసు మీద పడ్డప్పుడు మిత్రులారా ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్తారు? అన్యాయం జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి సమకాలీన చరిత్ర చూసుకుంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ఎంబడి ఉండి తీసుకుపోవాలా. అప్పుడు నీ యొక్క చట్ట సభలకు సంబంధించి నీ అన్యాయాన్ని అక్కడ చెప్పుకునే దిక్కు లేదు అన్నప్పుడు ఎవరి దగ్గర పోతావు? నీ యొక్క నాయకుడు లేకపోవాలా. నీకు నాయకత్వం వెళ్ళినప్పుడు నువ్వు ఎవరికి పంచన పడతావు, ఎవరి కింద పోయి కాల వెళ్ళబడతావు? వాళ్ళ గేట్ల బయట ఉండి మాట్లాడతావా? వాళ్ళందరిలో కానీ మన భుజాల మీద తుపాకులు కొట్టినటువంటి వాళ్ళ దగ్గర పోయి పోతావా? నీ మనిషి పోతే ఇంటికి పోయి దగ్గర కూర్చోబెట్టుకొని నడు నాకుంది సమస్య తీర్చుతా అని చెప్తావు. నా ఇంటి దగ్గర ప్రాబ్లం ఉంది మున్సిపాలిటీ అంటావు. నాకు ప్రాబ్లం ఏంది డాక్టర్ చెప్పుకోని అంటావు. నాకు ఇంకో ప్రాబ్లం ఏంది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ చెప్పంటావు. నాకు అమౌంట్ బిల్లర్స్ లేవు ఇంజనీరింగ్ చెప్పంటావు. అటువంటి నేపథ్యం కలిగినటువంటి ప్రజాప్రతినిధులను ఎన్నుకోకుండా నార్మల్ గా మనం ఓటు బ్యాంకుగా 56.6% ఉన్నటువంటి మనమందరం బీసీలము. కేవలం 2% ఉన్నటువంటి ఉన్నత వర్గాల అంటే అహంకార వర్గాల కాళ్ళ కింద కూట్ల కింద నలిగిపోతున్నాం. విప్లవం ఎప్పుడు వస్తుందంటే అణచివేత ఏర్పడ్డప్పుడే. మనమందరం అణచివేతకు గురవుతున్నాము. నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అవసరం అన్ని పనులు నేర్పిస్తుంది. చిన్న పిల్లగాని ఇక్కడ వదిలేయి వాడే వాడతాడు, తల్లినప్పుడు చేస్తుంది. అదే వాడికి అవసరం వచ్చింది ఖచ్చితంగా వాడు నేర్చుకుంటాడు. అందుకోసమే చెప్తున్నా, మహిళలు ఎంత గొప్పవారో నేను చెప్తా. మహిళలు ఒక భర్త దురదృష్టవశాత్తు చనిపోతే ఖచ్చితంగా కుటుంబాన్ని ముందుకు తీసుకుపోయే శక్తి ఆ అమ్మవారికి ఉద్యోగాలు చేపిస్తుంది, అలాగే పెళ్లిళ్ళు చేస్తుంది, వాళ్ళ పేరెంటాలు చేస్తుంది. కానీ భర్త యొక్క ఒకవేళ లేకపోతే దురదృష్టం లేకపోతే ఆయన ఫోటోకి రోజు బాధపడుతూ చెప్తుంది. అదే ఒక భార్య లేనిపోతే మగవాడు ఎక్కువ కాలం బతకడు. కారణం ఏంటంటే ఒక స్త్రీ మూర్తులందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తున్న తల్లి, మీరంతా మామూలు వ్యక్తులు గారు. మా అమ్మ నుంచి మొదలు పెడితే నా కూతురు వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధలను అనుభవించి బయటకు వచ్చే ఉంది. ఒక తల్లి తన బిడ్డను ఈ జన్మ తీయడానికి కోసం నేను చదివిన 2000 డెసిబుల్స్ నొప్పిని భరిస్తాడట. అటువంటి ఆ నొప్పిని భరించినప్పుడు ఇంకోసారి నాకు ఇంకో బిడ్డకు నేను ఇంకో బిడ్డను కనడే కదా, నాకు పెళ్ళే అవుతూ మనం ఎందుకు చేసింది అనుకుంటా కదా. కానీ ఆ పాప ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ బోసి నవ్వుల్ని చూసి తన భర్తను, తన తల్లిని, తన తండ్రిని పిలుచుకొని చక్కగా ఎంతో ప్రేమగా నేను ఇంకొక జీవికి జన్మనిచ్చినటువంటి ఉన్నతమైనటువంటి మీ యొక్క
త్యాగానికి, మీ యొక్క శ్రమకి, మీ యొక్క కష్టానికి, మీ యొక్క భారానికి దేవుడు కూడా సలాం చేస్తారు. కాబట్టి 100% మీరందరూ కూడా ఇక్కడ భూమిపైన నివసిస్తున్నటువంటి దేవతలుగా నేను అనుకుంటా. అక్క చెల్లెలందరికీ నా ఐఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మళ్ళొకసారి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి, హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా నా యొక్క మీ ప్రేమ అంతా ఉండాలని కోరుతున్నాను. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్ద మందులందరూ కూడా బాధలు అనుభవించిన వాళ్ళే. అక్కడ ఉన్న వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో చరిత్ర, ఎన్నో కష్టాలు చూసిన వాళ్ళే. మన అవమానం మనం గుండె లోపల ఉంచుకుంటాం, మన సంతోషం మనం బయటికి చెప్తాం. మన అవమానాలు ప్రతి వ్యక్తి దగ్గర ఉంటాయి, తన మరణంతోనే అవి వెళ్ళిపోతాయి. ప్రతి జీవితంలో కొన్ని యొక్క రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాన్ని గుండెలే దాచిపెట్టుకొని ఇంకోటికి అన్యాయం చేయకుండా ఉండేటువంటి మీ యొక్క నిబద్ధత, మీ యొక్క క్యారెక్టర్, మీ యొక్క నైతిక విలువలు అందరూ కూడా కొంతమంది వచ్చినా రాకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ యొక్క పోరాటం ఆగదు. ప్రతి ఒక్క 1000 మైళ్ళ కిలోమీటర్ కూడా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన చాలా మంది అంటున్నారు, రాజశేఖర్ ఏమవుతారు, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఆయన పని ఏం చేసుకోవచ్చు కదా. మేము అగ్రవర్ణాలు ఏవైతున్నామో మేము మాత్రమే ఈ రాజ్యాన్ని ఏం చేస్తాం. కేవలం 2% మాత్రమే ఉన్న వాళ్ళు గొప్పన, 50 నుంచి 60% ఉన్న వాళ్ళు గొప్పన. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అందరు వస్తే 92% ఉన్నది. కేవలం 8%. మొఘల్ సామ్రాజ్యం నుంచి పడితే కింది స్థాయిలో వచ్చినటువంటి ఆ రెడ్డి రాజులు కానీ, దాని తర్వాత వచ్చినటువంటి ఈ ప్రజా కంటకులు కానీ, మనం కేవలం శ్రమని మాత్రమే నమ్ముకున్నాం. వాళ్ళు భూమిని నమ్ముకున్నారు, మనం మన వృత్తిని నమ్ముకున్నాం. వాళ్ళు అహంకారాన్ని నమ్ముకున్నారు, మనం మన పిల్లలు కుటుంబాన్ని నమ్ముకున్నాం. వాళ్ళు సమాజంలో దోపిడీ నమ్ముకున్నారు. అటువంటి వ్యక్తులకు మళ్ళీ ఓట్లేసి గెలిపించుకొని మనం నెత్తిన పేరు పెట్టుకుందామా? ఈ మధ్యనే ఒక వ్యక్తిని మనం ఇక్కడి నుంచి గెలిపించుకున్నటువంటి వ్యక్తి పోతే, నా బీసీ బిడ్డలు కొంతమంది పోతే, ఎందుకు వచ్చినా మీరు 20 మంది ఉన్నారు, మంచిగా 2 లక్షలు వేసుకుంటే పోతుంది, నా దగ్గర ఎందుకు వచ్చిన చందాల కన్నారు. కడుపు నలిగిపోయింది నా బీసీ బిడ్డలకు. ఆ ఓట్లు ఆ యొక్క వారి యొక్క కోపాన్ని ఓటు ద్వారా చూపించుకోవాలనుకున్నాడు. సైలెంట్ ఓటింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఇది మామూలు వ్యక్తి కాదు. ఒక డ్రైవర్ మంచి బస్ నడుపుతారు, ఒక మంచి అమ్మలు ఒక మంచి టైలర్ కుడతారు, ఒక మంచి జాకెట్ కుడతారు, ఒక మంచి షర్ట్ కుడతారు. మా సురేందర్ అన్న ఉన్నాడు, సురేందర్ అన్న ఒక మంచి స్టైల్గా మంచి డ్రెస్ కుడతాడు. ఒక మంచి టీచర్ ఉన్నాడు మా బాలు గారు, ఆయన ఒక మంచి విద్యార్థులను తయారు చేశాడు. మా వాడు జీవన్ వాడు ఒక మంచి నాణ్యమైనటువంటి సలహా పొందుతాడు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉంది. అదే పరిణతి లేని ఒక డ్రైవర్ని పెట్టి పిల్లల బస్ నడిపిస్తామా? పరిణతి లేని వ్యక్తిని ట్యూషన్ చెప్పిస్తామా? మంచి గుట్టని వ్యక్తి దగ్గర పోయి బ్లౌజెస్ కుట్టిస్తామా? మరి అలాగే ఈ యొక్క రాజ్యాధికారం చట్టాలు చేసుకొని మనకు అనుగుణంగా, మన నిస్వార్థంగా మనం చేసుకునేటువంటి పనులు ఏవైతున్నాయో వేరే వాళ్ళకి అప్పగించడం ఏంటప్ప? ఇంతకుముందు రాజకీయం అంటే కంటరాని తరగా చూసేటువంటి సమాజం అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మేధావి యొక్క మౌనం సమాజానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. నీకు అన్ని తెలిసి మౌనంగా ఉండడం నీ యొక్క హక్కుల్ని వదిలేసుకోవడమే అని చెప్పారు. కాబట్టి నేను ధైర్యంగా కష్టపడి సంపాదించిన నా డబ్బే మా నాన్నగారు ఒక ఉపాధ్యాయులు, మామూలు ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది తెలుసు. రామదాస్ సార్ అంటే నిబద్ధత, నైతిక విలువలు కలిగినటువంటి టీచర్. ఈ అంకిత భావం కొన్ని వేల మంది విద్యార్థులు తయారు చేసినటువంటి తను, ఆయన యొక్క రక్తాన్ని పంచుకున్నటువంటి నేను, అలాగే నా కొడుకు కూడా అదే రకమైన భావాలు నేర్పించిన. ఎప్పుడు ఇవ్వడం నేర్చుకో. ఇవ్వడం అంటే మంచం ఉన్నతనే కాదు. నీ దాంట్లో 100 ఉంటే 20% దాన ధర్మాలు చేయు, లేదంటే అవసరం ఉన్న వాళ్ళకు చెయ్యి. చనిపోయిన తర్వాత నోట్లో ఎంతమంది పెద్ద మనుషులకి ఇంత బంగారం నోట్లో పెడుతుంది, అది కూడా 1 లక్ష తీసేసుకొని పోతుంది. 5 రూపాయల బిల్ల కూడా ఉంచరు. లాస్ట్ డైరెక్ట్ పైకి పంపించినప్పుడు మొదలం తీసేసుకొని ఉంగరాలనే ఆడబిడ్డలకి రండి ఏమన్నా తీసేసుకొని అంటారు. ఏం జరిగిందప్ప? 100,000 కోట్లు చేసి సంపాదించినటువంటి వ్యక్తి ఫోన్ చేసి లేపిరా రావనా ఇంకో 10 నిమిషాలు అన్నదా? ఎందుకబ్బా ఇటువంటి యొక్క ఆలోచనలు? ఉన్న టైం లోపలనే నీ యొక్క ప్రేమను ప్రదర్శించు, నీ యొక్క గొప్పదనాన్ని ప్రదర్శించు, నీ యొక్క బాధ్యతను ప్రవర్తించు, నీకు పక్క వ్యక్తులను ప్రేరేపించు, ఉద్ధరించు, పైకి తీసుకురా. అదే జీవితం. నాకు తెలుసో తెలియకనో పెద్ద మాట్లాడుతున్నాను అనుకోవచ్చు.
జీవితంలో ఎన్నో బాధలు చూసినాం మేము కూడా. అన్ని చూసి ఈ స్థాయికి వచ్చి అట్లని చెప్పి సమాజం మీద కోపం లేదు నాకు. ప్రతి వ్యక్తిని సంస్కరించాల్సిన అవసరం ఉంది. సంస్కరించడానికి దేవుడే రావాల్సిన అవసరం లేదు. ఒక చిన్న టీచరే కావచ్చు, ఒక వ్యక్తే కావచ్చు, పట్టింటోడే కావచ్చు, ఫ్రెండే కావచ్చు. అటువంటి వ్యక్తి ద్వారా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిందే. వివేకానంద ఈ వ్యక్తి నిరంతరమైనటువంటి విద్యార్థి. If you do not cross any kind of difficulties in your life, that indicates that you are going in a wrong way. అంటే ప్రతిరోజు నువ్వు సమస్యలు ఎదుర్కో, అదే నీ జీవితానికి మలుపు తిప్పుతుంది. ఏంటంటే పద్మశాల మీద దాడి జరిగినట్టే, బీసీల మీద దాడి జరిగినట్టే. కాబట్టి నేను ఒక రాజకీయమైన ప్రస్థానం, అదే చట్టసభలకు పోవడానికి, శాసనసభకు పోవడానికి కోసం ప్రణాళిక రచించుకుంటున్నా. అట్లా చెప్పి ప్రోగ్రామ్ దానికి ఉద్దేశించి కాదు. నేను రెగ్యులర్గా గత 15-20 సంవత్సరాల నుంచి నా యొక్క 4000 మంది క్లయింట్లతో, నాకున్నటువంటి రిలేషన్తో, నా యొక్క మిత్రులందరితో కూడా ఎన్నో రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకోతున్నా. అది ఒక వ్యక్తి యొక్క మంచితనం నలుగురు ఉన్నప్పుడు కాదు, పట్టపోయినప్పుడు ఆయన గురించి ఆలోచిస్తాడు. అదే జీవితం అనుకుంటున్నా. సో ప్రతి వ్యక్తి నిష్కలంకితుడు కాదు, కలంకితుడు కంపల్సరీ ఒక రకమైన మచ్చ ఉంటూనే ఉంటుంది. కానీ మీ జీవితంలో మీరు ఎన్నుకునేటప్పుడు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కానీ, ప్రతి ఎన్నికల్లో కానీ బీసీల భాగస్వామ్యం, అలాగే పద్మశాలి యొక్క భాగస్వామ్యం ఖచ్చితంగా ఉండి తీరాలని మీరు నిర్ణయించుకొని ఫ్యూచర్లో మీరు అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఇంకొక పెద్ద అహంకారుల దగ్గర పోయి కాళ్ళు కట్టుకుని పని చేయించుకునే పరిస్థితి తెచ్చుకోకుండా మన బిడ్డల్ని ఎన్నుకునే అవకాశం మీకు ఖచ్చితంగా కలగాలని కోరుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మా అన్నదమ్ములందరికీ, నా అక్క చెల్లెలందరికీ, ప్రియమైన మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. జై పద్మశాలి, జై బీసీ. మన బతుకమ్మలకు సంబంధించి మనం ఒక చిన్న వాగ్దానం ఇచ్చాము. మహిళలందరికీ కూడా ఒక చిన్న కానుకలు ఇచ్చాము. దయచేసి అనేదా భావించకుండా ఇక్కడ ఓన్లీ మహిళల కార్యక్రమాన్ని మా సార్ మోహన్ దాస్ సార్ ఆధ్వర్యంలో హేమలతక్క, వసంతక్క, సునీత, వందన వారి ద్వారా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఎవరికైనా నొచ్చుకున్నట్టయితే, బాధపడ్డట్టయితే దయచేసి నేను చిన్నవాడిని క్షమించండి అని కోరుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.